పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఇది వీడియో బలమైన మనిషి అనే సంబంధించినటువంటి స్క్రిప్ట్‌తో మీ ముందుకొచ్చాను. మీరు బలమైన మనిషి అని బయట ప్రపంచానికి తెలిసే విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఒక 10 పాయింట్స్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకటి, మీరు అలసిపోయినా ఇంకా పని చేస్తున్నారంటే మీరు బలమైన మనిషిగా భావించండి. మీరు అలసిపోయినా ఇంకా పని చేస్తున్నారంటే బలమైన మనిషిగా భావించండి. 2, ఎంత బాధ కలిగినా ఇంకా నవ్వుతూ ఉన్నారు అంటే మీరు బలమైన మనిషిగా భావించండి. ఎంత బాధ కలిగినా ఇంకా నవ్వుతూ ఉన్నారంటే మీరు బలమైన మనిషిగా భావించండి. 3, మీరు క్షమిస్తారు కానీ మర్చిపోరు. 3, మీరు క్షమిస్తారు కానీ మర్చిపోరు. 4, మిమ్మల్ని బాధపరిచిన వారిని కూడా మీరు కాపాడతారు. 4, మిమ్మల్ని బాధపరిచిన వారిని కూడా మీరు కాపాడతారు. 5వది, మీకు మోసం చేసిన వాళ్ళని కూడా మీరు మంచిగానే చూస్తారు. మీకు మోసం చేసిన వాళ్ళని కూడా మీరు మంచిగానే చూస్తారు. 6వది, నువ్వు కింద పడిన ప్రతిసారి లేస్తావు. నువ్వు కింద పడిన ప్రతిసారి లేస్తావు. సహజం కదా! నువ్వు కింద పడిన ప్రతిసారి లేస్తావు. 7, మీరు ఎక్కువగా మౌనంగా ఉంటారు. పెద్దోళ్ళు అట్లనే ఉంటారులెండి. మీరు ఎక్కువగా మౌనంగా ఉంటారు. సందర్భాన్ని బట్టి మాట్లాడాలి కూడా. మీరు ఎక్కువగా మౌనంగా ఉంటారు. 8వది, మీరు వేరే వాళ్ళని రివెంజ్ తీసుకోకుండా వాళ్ళని పక్కన పెడతారు. మీకు నష్టం చేసిన వాళ్ళు ఎవరైనంటే మీరు వేరే వాళ్ళని రివెంజ్ తీర్చుకోకుండా వాళ్ళని పక్కన పెడతారు. 9వది, ఇతరులు మిమ్మల్ని ఎక్కిరించినప్పుడు మీరు మౌనంగా ఉంటారు. ఇతరులు మిమ్మల్ని అవహేళన చేసినా ఎక్కిరించినా మీరు మౌనంగా ఉంటారు. అందుకోసం మీరు బలమైన మనిషి. 10వది, బయట తిండిని ఎక్కువగా తినకండి. బయట తిండిని ఎక్కువ తినొద్దు. సో అప్పుడు మీరు బలమైన మనిషి అని తెలియజేసుకుంటున్నాను. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.